హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ప్రజెంట్ మనం హంపీలో ఉన్న అండర్ గ్రౌండ్ శివ టెంపుల్కి అయితే మనం వచ్చామన్నమాట. మన లోపలికి వెళ్తే శివ టెంపుల్ అయితే కనిపిస్తుంది. అంటే శివ టెంపుల్ అంటే శివుని టెంపుల్ ఉండదు, బట్ లోపల ఒక అండర్ గ్రౌండ్లో లోపల వాటర్లో ఒక శివలింగం ఉంటుంది. సో అదైతే మనం చూడవచ్చు అనమాట. సో ఇది రాయలవారి కాలం నుంచి ఉన్న శివ టెంపుల్ కాబట్టి ఇది కొంచెం డ్యామేజ్ ఉంటుంది, నీట్గా ఉండదు. సో ఇప్పుడంతా వాటర్తో నిండిపోయి ఉంటుంది అనమాట. సో మనం ప్రజెంట్ ఎలా ఉందనేది మనం వీడియోలో అయితే చూద్దాం. సో లెట్స్ గో. సో మనకు బ్యాక్ సైడ్ కనిపించేది ఎంట్రన్స్ అనమాట. సో మనకి ఇటువైపు నుంచి వస్తే ఈ స్టెప్స్ ఉంటాయి. సో ఈ స్టెప్స్ నుంచి వచ్చి మనం ఈ లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్తే మనకు ఆ శివలింగం అయితే చూడొచ్చు అనమాట. సో వెళ్దాం, పదండి చూద్దాం. ఫ్రెండ్స్, హంపీలో ఉన్న అండర్ గ్రౌండ్ శివ టెంపుల్కి అయితే వచ్చాం మనము. సో లోపల చూసుకుంటే శివ టెంపుల్ అంటే ఇది అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అంటారు. బట్ దీంట్లో ఏంటంటే అండర్ గ్రౌండ్లో శివలింగం అయితే ఉంటుందన్నమాట. లోపల ఒక శివలింగం ఉంటుంది. సో ఇది ఏంటంటే ఎప్పుడు వాటర్లో మునిగి ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ అంతా చూసుకుంటే వాటర్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇదంతా వాటరే. సో వాటర్లో కూడా మనం లోపల దాకా అయితే వెళ్ళి చూద్దాం. లోపల ఎలాంటి లైటింగ్ అయితే లేదు, బట్ నేనైతే మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నేను నా మోకాల వరకు కూడా నేను ప్యాంట్ అయితే పైకి ఫోల్డ్ చేసుకున్నాను అండ్ లోపలికైతే వెళ్తున్నాను. సో లోపలికి వెళ్ళి మనం ఎలా ఉంటుంది చూద్దాం. కొంచెం డార్క్గా ఉంటుంది, అయినా అడ్జస్ట్ అయితే అవ్వండి. ఎందుకంటే మనకు లోపల లైటింగ్ సిస్టమ్ లేదు. లోపల లైటింగ్ సిస్టమ్ ఉంటే మనకు క్లియర్గా విజిబిలిటీ అయితే ఉండేది, అంటే మనం క్లియర్గా చూసేవాళ్ళం. కానీ విజిబిలిటీ సరిగ్గా లేదు. సో బయట చూసుకుంటే మనకు చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. సో ఈ పిల్లర్స్ అన్నీ కూడా ఇదంతా కూడా చాలా బాగుంది. బట్ లోపల మాత్రం చాలా వాటర్ ఉన్నాయి. సో వాటర్లో చేప పిల్లలు కూడా ఉన్నాయి. సో వీలైతే అవి కూడా చూపిస్తాను. సో వెళ్దాం లోపలికి. ఫ్రెండ్స్, ఈ అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే దీన్ని ప్రసన్న విరూపాక్ష దేవాలయం అని చెప్పి పిలుస్తారు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎక్కువగా సంవత్సరంలో ఎక్కువ భాగం నీటిలోని మునిగి ఉంటుందన్నమాట. సో ఈ దేవాలయాన్ని విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది అని చెప్పి చెప్తుంటారు. అయితే ఈ దేవాలయం అనేది రాజ కుటుంబానికి ప్రత్యేకమైన ప్రార్థనా మందిరంగా వాళ్ళు భావించేవాళ్ళట. అయితే ఈ దేవాలయం 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. సో స్టార్టింగ్ మనం చూసిందంతా కూడా భూమి ఉపరితలానికి పైన ఉంటుంది. ప్రధాన ద్వారం, మండపము, గోపురము, సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ చూసినవి. సో అవి భూమి ఉపరితలానికి పైన ఉంటాయి. సో ఇప్పుడు చూస్తున్నవి ఏంటంటే నీటిలో మునిగున్న భాగం అనమాట. సో ఈ నీటిలో మునిగున్న భాగంలో గర్భగుడి ఉంటుంది, అంతరాలయం ఉంటుంది, ఇంకా మిగతా నిర్మాణాలన్నీ కూడా ఉంటున్నాయి అనమాట. అయితే ఇవి ఎక్కువగా ఈ తుంగభద్ర నది నుంచి వచ్చే వరద నీరు కానీ లేదంటే వర్షాకాలంలో వచ్చే వరద నీరు ఈ లోపలికి ప్రవేశించి ఈ గర్భగుడి పూర్తిగా మునిగిపోతుంది అనమాట. సో ఈ టెంపుల్ నీటిలో మునిగి ఉండడం వల్ల ఏంటంటే
ఈ సంవత్సరం మొత్తంలో కొన్ని రోజులు మాత్రమే దీన్ని దర్శించుకొని లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో లోపల ఏంటంటే చాలా డార్క్గా ఉంది, ఏం కనిపించట్లేదు, గబ్బిలాలు ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు ఇలా అయితే ఉందన్నమాట. సో ఈ గర్భగుడిలో చూసుకుంటే ఒక శివలింగం అయితే ఉంది. సో ఇది కూడా పూర్తిగా నీళ్ళలో మునిగిపోయి కొంచెం మాత్రమే పైకి కనిపిస్తుంది అనమాట. సో అది కూడా నేను ఒక ఫోన్తో లైటింగ్ పెట్టుకొని దీన్ని చూపిస్తే మనకు ఈ మాత్రం కనిపిస్తుంది, లేదంటే మనకి ఇది కూడా కనిపించదు. సో ఇదైతే మనకు పరిస్థితి ప్రజెంట్ ఇలా ఉంది. అయితే ఫ్రెండ్స్, లోపలికి వెళ్తున్న కొద్దీ వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. సో నేను కొంచెం వరకే వాటర్ ఉంటాయి అనుకొని లోపలికైతే నేను ఎంటర్ అయ్యాను. బట్ నేను ఈ గర్భగుడి దాకా రీచ్ అయ్యేసరికి లోపల చాలా వాటర్ ఉన్నాయి. సో నేను దాదాపు నా మోకాళ్ళ పై వరకు నా ప్యాంట్ని పైకి అనుకొని నేను మెల్లిమెల్లిగా వస్తే నేను ఇక్కడికైతే రీచ్ అయ్యాను. సో చాలా వాటర్ ఉన్నాయి. సో ఇదంతా చూసుకుంటే మనకు పైన నిర్మాణాలు అయితే కనిపిస్తున్నాయి. లోపలంతా జారుతుంది. సో ఈ ఫ్లోర్ అంతా కూడా కింద పాకురులాగా ఉండి మనం అడిగిస్తున్నప్పుడు జారుతుంది. సో మనం ఏమాత్రం అజాగ్రత్తగా కాలేసినా జారి పడిపోతాం. సో నేను జాగ్రత్తగా చూసుకుంటూ కింద లైటింగ్ పెడుతూ మళ్ళీ ముందుకు లైటింగ్ పెడుతూ చూసుకుంటూ మెల్లిమెల్లిగా నడిస్తే నేను ఇక్కడ గర్భగుడి దాకా రీచ్ అయ్యి నేను చూపించగలుగుతున్నాను. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం చూస్తుంది గర్భగుడికి బ్యాక్ సైడ్లో ఇంకో వే అన్నమాట. సో లోపల ఎలా ఉంటుందని చెప్పి నేనైతే లోపలికి ఎంటర్ అయ్యాను. బట్ లోపలికి వెళ్తుంటే లోపలంతా కూడా చాలా డార్క్గా ఉంది. మెయిన్గా కిందంతా బురదలాగా ఉంది. సో బురదలాగా ఉండి కాలు వేస్తుంటే జారిపోతుంది. సో మీరు చూస్తున్నారు గబ్బిలాలు కూడా కనిపిస్తున్నాయి. సో గబ్బిలాలు కూడా పైకి వస్తున్నాయి. సో నన్ను చూసిన అడుగుల సౌండ్ అనేవి అయితే వెళ్ళిపోతున్నాయి, కొన్ని పైకి వస్తున్నాయి. సో కింద ఎలా ఉందనేది నాకైతే అర్థం కావట్లేదు. నడుచుకుంటూ అయితే ముందుకు వెళ్తున్నాను. చాలా గబ్బిలాలు ఉన్నాయి, చాలా డార్క్గా ఉంది, నాకు ఏం కనిపించట్లేదు కింద. ఇక్కడ వాటర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కడ అడిగేయాలో నాకు అర్థం కావట్లేదు ఈ ప్లేస్లో. సో ఎటు వెళ్ళాలనేది కూడా నాకు కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకంటే వాటర్ సరిగా కనిపించదు, లోపల చాలా లోతుగా ఉంది. సో ఇటు గర్భగుడి ఇంకోటి ఉంది, బట్ అటు లోపలికి వెళ్ళేటట్టుగా లేదు, ఎందుకంటే చాలా వాటర్ ఉన్నాయి అటువైపు. పైన మాత్రమే కనిపిస్తుంది, కింద అంతా డార్క్గా ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. సో ఇక్కడ ఎటువైపు వెళ్ళాలో అర్థం కాక ఆగిపోయి మీకు చూపిస్తున్నాను ఇదంతా. కింద లైటింగ్ వేసినా కింద కూడా సరిగా నేల కనిపించట్లేదు. సో ఇప్పుడు ఇలా ఉంటే ఇంకా వర్షాకాలం ఎలా ఉంటుందో. మన లోపలికి వెళ్ళిన గర్భగుడి ఇదన్నమాట. ఆ లోపలికి వెళ్ళి చూసి మనం బయటకు వస్తున్నాం. సో ఆ వైపు నుంచి అయితే మనం బ్యాక్ సైడ్ వెళ్ళామన్నమాట. ఇలా లైటింగ్ వేస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తూ బయటకైతే వస్తున్నాను. నేల సరిగా కనిపించట్లేదు, మీరు చూస్తున్నారు కదా, సరిగ్గా లేదు నేల. ఆ లోపల ఫిష్లు ఉన్నాయి, మొత్తం పాకురుతో ఉండి జారుతుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు వాటర్ ఉండడం వల్ల నేల అనేది జారిపోతుంది అన్నమాట.
ఫ్రెండ్స్ చూసారు కదా అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. సో చాలా వాటర్ అయితే ఉన్నాయి లోపల, కొంచెం కష్టమైంది, చాలా డార్క్గా ఉంది. లోపల గబ్బిలాలు ఉన్నాయి, వాటర్లో చేపలు ఉన్నాయి. సో కరెక్ట్ మెయింటెనెన్స్ లేదనమాట. చూసే వాళ్ళకు సరిగ్గా ఉండడానికి కొంచెం నీట్గా ఉంచితే బాగుండేది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.